హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 6 డూ గుడ్ అండ్ రీప్ గుడ్ ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రీ రీడింగ్ యాక్టివిటీ, మీనింగ్స్, వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, అట్లాగే రైటింగ్ టాస్క్ వీటికి సంబంధించినటువంటి వివరణ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 క్లాసులకు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు వర్క్ బుక్స్ వాటి యొక్క వివరణ కోసము, అట్లాగే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి థర్డ్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని రకాల కంటెంట్లకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం యూనిట్ నెంబర్ 6 డూ గుడ్ అండ్ హ్యావ్ గుడ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా ముందుగా మనకి ప్రీ రీడింగ్ యాక్టివిటీ ఒకటి ఇచ్చారు. దానికి సంబంధించి లుక్ ఎట్ ద పిక్చర్ అని చెప్పేసి ఒక పిక్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ 1, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఏ బాయ్ ఈజ్ షౌటింగ్ లౌడ్లీ. వేర్ ఈస్ ద బాయ్ ఇన్ దిస్ పిక్చర్? ద బాయ్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వ్యాలీ. వాట్ ఈజ్ హీ డూయింగ్? తను ఏం చేస్తున్నాడు అంటే ఈజ్ షౌటింగ్ లౌడ్లీ, బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. వాట్ యూ డూ వెన్ యు ఆర్ యాంగ్రీ? కోపంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ వెంట్ ఇన్ టు ఏ లోన్లీ ప్లేస్. ద ఆన్సర్ మే వ్యారీ. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్. వారి యొక్క బిహేవియర్ని బట్టి ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నది ఫైనల్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, వాట్ యూ డూ వెన్ యు ఆర్ హ్యాపీ? సంతోషంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? సో దీనికి కూడా ఆన్సరు వారి యొక్క యాటిట్యూడ్ని బట్టి, బిహేవియర్ని బట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. ఐ షేర్ మై హ్యాపీనెస్ విత్ మై ఫ్రెండ్స్. కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఇది యాక్టివిటీ 1 ప్రీ రీడింగ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్సు. ఇంకా వొకాబులరీ టాస్క్లోకి వెళ్ళిపోతే రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పి 2 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. దానిలో ఫస్ట్ వన్, మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సౌండ్. ద వర్డ్ అఫ్రైడ్ ఆఫ్ ఈజ్ అండర్లైన్డ్. అఫ్రైడ్ ఆఫ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్, ఇక్కడ కూడా ఫియర్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. దెన్ సెకండ్ వన్, వీ ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. హ్యాపీ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్, ఇక్కడ గ్లాడ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. కింద మనకి ఏం చెప్తున్నారంటే, ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్ వర్డ్స్ అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫియర్డ్ కన్వే ద సేమ్ మీనింగ్. పైన ఉన్నటువంటి 2 వాక్యాల్లో అండర్లైన్ చేయబడినటువంటి అఫ్రైడ్ ఆఫ్ అనేవాడు, ఫియర్డ్ అనేవాడు ఈ 2 కూడా ఒకే మీనింగ్ని, అంటే ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. సిమిలర్లీ అదేవిధంగా సెకండ్ దాంట్లో ఉన్నటువంటి హ్యాపీ, నెక్స్ట్ అట్లాగే బీలో ఉన్నటువంటి గ్లాడ్ ఈ 2 కూడా సేమ్ మీనింగ్ తెలియజేస్తాయి అన్నమాట. ఇలా 2 పదాలు కనుక ఒకే అర్థాన్ని తెలియజేస్తే వాటిని ద వర్డ్స్ హ్యాపీ అండ్ గ్లాడ్ అట్ ద సేమ్ టైమ్ అఫ్రైడ్ ఆఫ్ ఫియర్డ్ ఆర్ కాల్డ్ సినోనియమ్స్. వీటిని మనం సినోనియమ్స్ అని చెప్పేసి అంటాం. అదే తెలుగులో అయితే పర్యాయ పదాలు అని చెప్పేసి అంటాము. పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాన్ని పర్యాయ పదము అని చెప్పేసి అంటాము. అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని ఇంగ్లీష్లో సినోనియమ్స్ అంటాము, తెలుగులో అయితే పర్యాయ పదాలు అని చెప్పేసి అంటాము. టేక్ డౌన్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సినోనియమ్స్ ఇన్ అవర్ నోట్బుక్. కింద అలాంటి సిమిలర్ సినోనియమ్స్ అదే మీనింగ్ ఇచ్చే మనకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్, స్మాల్, బోత్ ఆర్ సినోనియమ్స్. లిటిల్ అన్న, స్మాల్ అన్న చిన్న. హ్యాపీ, జాయ్ఫుల్, హ్యాపీ అన్న జాయ్ఫుల్ అన్న సంతోషము. బ్యాడ్, ఈవిల్, బ్యాడ్ అన్న ఈవిల్ అన్న కూడా చెడు అని అర్థము. హేట్ అసహించుకోవడము, డిస్లైక్ నచ్చకపోవడము, 2 కూడా ఒకే మీనింగ్ని కన్వే చేస్తాయి. అఫ్రైడ్ భయపడటము, స్కేర్డ్ భయపడటము. సో వీటిలన్నిటిని కూడా మనం సినోనియమ్స్ అని చెప్పేసి అంటాము. యాక్టివిటీ 3 కింద మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ సినోనియమ్స్. ఏ సైడ్లో బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్కి బి సైడ్లో ఉన్నటువంటి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని మ్యాచ్ చేయండి అని చెప్పేసి, అంటే పర్యాయ పదాలను మ్యాచ్ చేయండి అంటున్నారు. 1 ఈజ్ డన్ ఫర్ అస్. ఆల్రెడీ ఒకటి మనకి మ్యాచ్ చేశారు. ఏంటిది? హ్యాపీ అంటే గ్లాడ్, సంతోషము అని చెప్పేసి. ఇప్పుడు చూద్దాం. హేట్ అంటే అసహ్యము, ఇష్టం లేకపోవడము, దాన్ని మనం డిస్లైక్ అని చెప్పేసి అంటాం. అఫ్రైడ్ అంటే భయపడటము, సేమ్ మీనింగ్ ఇచ్చేది మనకి ఫియర్ఫుల్. నెక్స్ట్ లిటిల్, లిటిల్ అంటే చిన్న, అదే మీనింగ్ ఇచ్చేది స్మాల్. న్యూ, న్యూ అంటే కొత్తది, దాన్ని మనం ఫ్రెష్ అని కూడా అంటాము. నెక్స్ట్ లవ్ అంటే ప్రేమ లేదా ఇష్టము.
దాన్ని మనం లైక్ అని కూడా అంటాము. ఈ విధంగా ఏలో ఉన్నటువంటి వర్డ్స్కి బీలో ఉన్నటువంటి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ మనం మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా గ్రామర్ టాపిక్కి వెళ్ళిపోతే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రతి సెంటెన్స్లో కూడా ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయడం జరిగింది. ఆ వర్డ్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్. లివ్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. మళ్ళీ షౌటెడ్ ఐ లవ్ యూ. షౌటెడ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. ద మదర్ ఆస్క్డ్ ద బాయ్ టు గో బ్యాక్ టు ద వ్యాలీ. ఆస్క్డ్. ద వ్యాలీ ఈజ్ సరౌండెడ్ బై గ్రీన్ ట్రీస్. సరౌండెడ్. ద సన్ హర్డ్ ద ఎకో ఐ హేట్ యూ. హర్డ్. ఇవి అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్స్. ఒకసారి వీటిని గమనిస్తే లివ్డ్, షౌటెడ్, ఆస్క్డ్, సరౌండెడ్, హర్డ్ ఇవన్నీ కూడా చివరిలో డీ కానీ ఈడీ కానీ వీటితో ఎండ్ అయినటువంటి వర్డ్స్ అనమాట. కింద మనకి ఏం చెప్తున్నారంటే ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే క్రియాపదాలు అనమాట. అంటే పనిని తెలియజేసే వాటిని మనం యాక్షన్ వర్డ్స్ అంటాం. దే రెఫర్ టు కంప్లీటెడ్ యాక్షన్స్. అయితే ఇవి పూర్తయిపోయినటువంటి పనులు, అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి పనులు తెలియజేసే వాటిని కంప్లీటెడ్ యాక్షన్స్ అంటాము. దే ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడీ ఆర్ డి. అందుకని అవి లివ్డ్ ఈడీ, షౌటెడ్ ఈడీ, ఆస్క్డ్ ఈడీ, సరౌండెడ్ ఈడీ, హర్డ్ డి. సో కంప్లీటెడ్ యాక్షన్స్ ఎప్పుడు కూడా డీతో కానీ ఈడీతో కానీ రెగ్యులర్ వెబ్స్ ఎండ్ అవుతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద బేస్ వర్డ్స్. ద బేస్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెబ్స్. అంటే ఏదైతే ఒక రెగ్యులర్ వెర్బ్కి చివర డీ కానీ ఈడీ కానీ యాడ్ చేయడం ద్వారా వాటిని కంప్లీటెడ్ యాక్షన్స్గా మారిస్తే వాటిని రెగ్యులర్ వెబ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లివ్డ్. ఈ లివ్డ్ అనేది బేస్ వర్డ్ వచ్చేసరికి లివ్, దానికి డీ యాడ్ చేసాం. షౌటెడ్, షౌట్ ప్లస్ ఈడీ. ఆస్క్డ్, ఆస్క్ ప్లస్ ఈడీ. సరౌండెడ్, సరౌండ్ ప్లస్ ఈడీ. హర్డ్, హియర్ ప్లస్ డి. ఈ విధంగా చివర డీ కానీ ఈడీ కానీ యాడ్ చేయడం ద్వారా బేస్ ఫామ్ అంటే V1లో ఉన్నటువంటి వెర్బ్ని V2గా మారిస్తే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అని చెప్పేసి అంటాం మనం. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మనకి. వెన్ ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్ నిన్న రాత్రి కాబట్టి పెయింటెడ్. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే నిన్న కుక్డ్. తర్వాత అలేఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము విజిటెడ్. ఈ మూడు కూడా గమనిస్తే పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్ ఇవన్నీ కూడా కంప్లీటెడ్ యాక్షన్స్. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద వెర్బ్స్ పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్ ఆర్ ఇన్ ద పాస్ట్ టెన్స్ మీన్స్ దే రిప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో దే ఆర్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయినటువంటి కాలంలో, భూతకాలంలో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. యాక్టివిటీ 4 అండర్లైన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద ఒక 5 సెంటెన్సులు ఇచ్చారు. వీటిలో కంప్లీటెడ్ యాక్షన్ని తెలియజేసేవి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేసే వెర్బ్ ఫార్మ్స్ అండర్లైన్ చేయండి అంటున్నారు. వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. ఇక్కడ మనకి కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేసేది కంప్లీటెడ్. సో అది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వేణు డ్రెస్డ్ షబ్బీలి ఎస్టర్డే. ఇక్కడ డ్రెస్డ్ ఇది మనకి కంప్లీటెడ్ యాక్షన్ తెలియజేసేది. ద స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని ప్రశ్నలకి సమాధానాలు. ఆన్సర్డ్ అనేది కంప్లీటెడ్ యాక్షన్. ద చిల్డ్రన్ ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ మండే పోయిన సోమవారం. ఇక్కడ మనకి కంప్లీట్ యాక్షన్ తెలియజేసేది ప్లేయిడ్. నెక్స్ట్ తర్వాత షీ వాంటెడ్ ద ప్లాంట్స్ అన్ అవర్ అగో. షీ వాటర్డ్. ఒక గంట క్రితం మొక్కలకి తను వాటర్ పోయటం జరిగింది. సో ఇక్కడ వాటర్డ్. ఈ విధంగా ఇచ్చిన సెంటెన్స్లో కంప్లీటెడ్, డ్రెస్డ్, ఆన్సర్డ్, ప్లేయిడ్, వాటర్డ్ పాస్ట్ టెన్స్ని తెలియజేసే వెర్బ్ ఫార్మ్స్ మనం అండర్లైన్ చేయొచ్చు. నెక్స్ట్ రైటింగ్ టాస్క్ కింద రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్సేషన్ అని చెప్పేసి కింద ఒక సంభాషణ ఇచ్చారు. గ్రోజర్ అంటే ఒక కూరగాయలు అమ్మే వ్యక్తికి మధుకి. సో తను ఏమంటున్నాడంటే వాట్ డూ యూ వాంట్, నీకేం కావాలి? దానికి మధు ఐ వాంట్ పొటాటోస్, నాకు పొటాటోస్ కావాలి. హౌ మచ్ డస్ ఏ కిలో కాస్ట్, ఒక కేజీ ఎంత? దానికి గ్రోజర్ అంటున్నాడు 50 రూపీస్ ఏ కిలో, కేజీ 50. మధు గివ్ మీ 2 కిలోస్. సో 2 కిలోలు ఇవ్వమన్నాడు. గ్రోజర్ టేక్ దీస్ పొటాటోస్, సరే ఇగో ఈ బంగాళదుంపలు తీసుకో అని చెప్పేసి మధు హీర్ ఈజ్ యువర్ మనీ, ఇగో నీ డబ్బులు అని చెప్పేసి గ్రోజర్
థ్యాంక్ యూ, విజిట్ అగైన్, మళ్ళీ నా దగ్గరికి రండి అని చెప్పేసి తను చెప్పాడు. నెక్స్ట్ యాక్టివిటీ 5, రాజు వెంట టు ఏ ఫ్రూట్ మార్కెట్ టు బై బనానాస్. రాజు ఫ్రూట్ మార్కెట్స్కి వెళ్ళాడు బనానాస్ కొనడం కోసం. డెవలప్ ద పాసిబుల్ కాన్వర్సేషన్ బిట్వీన్ రాజు అండ్ ద ఫ్రూట్ సెల్లర్. సో ఇదే విషయం మీద రాజుకి ఫ్రూట్ సెల్లర్ అంటే పండ్ల వ్యాపారికి మధ్య కాన్వర్సేషన్ రాయండి అని చెప్పి, సంభాషణ రాయండి అంటున్నాడు. కొన్ని డైలాగ్స్ ఆల్రెడీ ఇచ్చాడు రాజు. ఐ వాంట్ బనానాస్, నాకు బనానాస్ కావాలి అని చెప్పి. హౌ మచ్ డస్ ఏ కిలో కాస్ట్, ఒక కిలో బనానాస్ ఎంత, దానికి ఫ్రూట్ సెల్లర్ ఏమంటున్నాడంటే, సరే ఇక్కడ వచ్చేసరికి కిలో అనపడింది, యాక్చువల్ అక్కడ డజన్ అనపడాలి. దానికి 60 రూపీస్ ఏ డజన్, 60 రూపీస్ అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ ఫ్రూట్ సెల్లర్ చెప్పిన తర్వాత దానికి రాజు ఏం చెప్తున్నాడంటే, గివ్ మీ 2 డజన్స్, నాకు 2 డజన్లు బనానాస్ ఇమ్మని చెప్పేసి. ఫ్రూట్ సెల్లర్, టేక్ దీస్ బనానాస్, ఇవిగో తీసుకో అని చెప్పేసి. రాజు, నో ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లీజ్, ప్యాక్ దమ్ ఇన్ ఏ పేపర్ బ్యాగ్. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ వద్దు, వాటిని ఒక పేపర్ బ్యాగ్లో ప్యాక్ చేసి ఇవ్వండి అని చెప్పేసి. ఈ విధంగా కాన్వర్సేషన్ డెవలప్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్టివిటీ 6, రీరైట్ ద ఫాలోయింగ్ యూజింగ్ కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్, దట్ ఈస్ ఫుల్ స్టాప్, క్యాపిటలైజేషన్. ఇక్కడ ఒక కంప్లీటెడ్ సెంటెన్స్ లెసన్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కంప్లీటెడ్ సెంటెన్స్ని ఫుల్ స్టాప్స్ క్యాపిటల్ లెటర్స్తో మళ్ళీ రీరైట్ తిరిగి రాయండి అని చెప్పేసి. ఆన్ సాటర్డేలో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్ లెటర్, కాబట్టి ఓ క్యాపిటల్. ఆన్ సాటర్డే తర్వాత కామా ద వీక్లీ ఫెయిర్ టేక్స్ ప్లేస్, ఇక్కడికి ఫుల్ స్టాప్. ఇక్కడికి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కంప్లీట్ అయింది కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ హ్యావ్ టు ప్లేస్ ఏ ఫుల్ స్టాప్. నెక్స్ట్ ఆన్ దట్ డే, ఆ రోజు ఎస్పెషల్లీ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కామా పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కమ్ దేర్, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫుల్ స్టాప్. ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ని రీరైట్ ఫుల్ స్టాప్స్ క్యాపిటలైజేషన్తో తిరిగి మళ్ళీ రాయొచ్చు. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పి యాక్టివిటీ 7లో ఏం చెప్తున్నారంటే, యూజ్ ద కాంటెక్స్ట్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ ట్యాగ్ ద ఫాలోయింగ్. ద చైల్డ్, మా ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్. ద మదర్, నో ఐ వాంట్ గివ్ యూ. 10 రూపాయలు అడిగాడు. దానికి వాళ్ళ మమ్మీ ఏం చెప్తున్నారంటే, నేను నీకు ఇవ్వను అని చెప్పేసి అన్నారు. దానికి పిల్లవాడు, ద చైల్డ్, ఐ హేట్ యూ మా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. ద చైల్డ్ రన్స్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అండ్ షౌట్స్, బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ద చైల్డ్, ఐ హేట్ యూ నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పేసి. వాయిస్ ఓవర్, ఐ హేట్ యూ. సో మళ్ళీ అదే మాట తనకి వినిపించింది. ద చైల్డ్ వెంట్ టు హిజ్ మదర్, మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి, ద చైల్డ్, మామ దెర్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్, అమ్మ అక్కడ ఒక చెడ్డ పిల్లోడు ఉన్నాడు. ద మదర్, హో ఐ సీ, హౌ డు యూ సే డియర్, లుకింగ్ సర్ప్రైజ్డ్, అక్కడ చెడ్డ పిల్లోడు ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఎలా అంటున్నావు అని ఆశ్చర్యంగా చూసింది. ద చైల్డ్, మా దట్ బ్యాడ్ బాయ్ షౌటెడ్ ఎట్ మీ, వాడు నా వైపు చూసి అలాగే అరుస్తున్నాడు. ఏమని అంటే, ఐ హేట్ యూ, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి. ద మదర్, ఈజ్ ఇట్, అవునా, నవ్ గో బ్యాక్ అండ్ షౌట్ ఐ లవ్ యూ. సరే ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళి ఒకసారి ఐ లవ్ యూ అని అరి చూడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్పింది. ద చైల్డ్ రన్స్ టు ద సేమ్ ప్లేస్ అండ్ షౌట్స్. ద చైల్డ్, ఐ లవ్ యూ. వాయిస్ ఓవర్, తనకు కూడా అదే వినిపించింది, ఐ లవ్ యూ. ద చైల్డ్, హో ఐ గాట్ ఇట్ అమ్మా, సర్ప్రైజ్డ్, నాకు ఆ విషయం అర్థమైంది అని చెప్పేసి లెసన్లో ఉన్న టాస్క్ ఇచ్చారు మనకి. ఇక్కడ యాక్టివిటీ 8 వచ్చేసరికి రీడ్ హౌ మళ్ళీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఈ మళ్ళీ అనే స్టూడెంటు తన క్లాస్కి తనని ఎలా పరిచయం చేసుకుంటున్నాడో క్లాసులో ఇక్కడ ఇచ్చారు మనకి. మై నేమ్ ఈజ్ మళ్ళీ, ఐ ఆమ్ 8 years ఓల్డ్, నా పేరు మళ్ళీ, నాకు 8 సంవత్సరాలు. ఐ ఆమ్ ఇన్ 3rd class, నేను 3వ తరగతి చదువుతున్నాను. మై స్కూల్ ఈజ్ ఎంపీపీ స్కూల్. దేర్ ఆర్ 5 members ఇన్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో మొత్తం 5 ఉన్నారు అని చెప్పేసి. నవ్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎలా అయితే తనని క్లాస్కి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో మిమ్మల్ని కూడా క్లాస్కి ఇంట్రడ్యూస్ చేసుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈజ్ రమేష్. సో ఇక్కడ బ్రాకెట్లో నేమ్ అన్నారంటే మీ యొక్క నేమ్ని ఇంట్రడ్యూస్ చేయమని అర్థం. నెక్స్ట్ క్లాస్ అన్నారు, క్లాస్ అంటే ఐఎమ్ ఇన్ 3rd class. నెక్స్ట్ తర్వాత స్కూల్ మీన్స్ ఇక్కడ మీ యొక్క స్కూల్ పేరు మెన్షన్ చేయాలి. మై స్కూల్ ఈజ్ జెడ్పిఐ స్కూల్ ఆర్ ఎంపీపీ స్కూల్. తర్వాత దేర్ ఆర్ 3 members ఇన్ అవర్ ఫ్యామిలీ.
ఆ సెంటెన్స్ కూడా రాయొచ్చు. యాక్టివిటీ 9 వచ్చేసరికి యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ హిమ్ ఆర్ హర్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. టీచర్ చదువుతూ ఉంటే ఆ తర్వాత వాటిని రిపీట్ చేయండి అంటున్నారు. పీర్, స్పియర్, క్లియర్, డియర్, చీర్. టియర్, హియర్, సివియర్, హియర్, కెరీర్. తర్వాత ద మూన్ అనే పోయం ఇచ్చారు. పోయంలో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్ గ్లోజరీ. షైన్ మీన్స్ బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్. నెక్స్ట్ వీక్, ద పీరియడ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ డేస్. వారంలో వరుసగా వచ్చే 7 రోజులు అనమాట. నెక్స్ట్ బో, ఏ వెపన్ ఫ్రమ్ షూటింగ్ యారోస్. విల్లు అంటాము, ధనస్సు అనమాట. గ్రోన్ మీన్స్ ఫుల్లీ డెవలప్డ్, పూర్తిగా అభివృద్ధి చెందడము. యాక్టివిటీ 10 వచ్చేసరికి మూన్ పోయంని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, హూ లుక్స్ లైక్ ఏ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. గాలిలో దీపంలాగా ఎవరు కనబడుతున్నారు? ఎవరంటే ద మూన్ లుక్స్ లైక్ ఏ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. క్వశ్చన్ నెంబర్ 2, హౌ డస్ ద మూన్ లుక్ లైక్. చూడటానికి మూన్ ఎలా ఉందంటే ఏ ల్యాంప్ ఇన్ ద ఎయిర్, గాలిలో దీపంలాగా ఉంది. వాట్ వాస్ ద షేప్ ఆఫ్ ద మూన్. పోయంలో మూన్ యొక్క షేప్ మెన్షన్ చేశారంట. అదేంటంటే ద షేప్ ఆఫ్ ద మూన్ ఈస్ ఓ, యాజ్ అన్ ఓ. నెక్స్ట్, డూ యూ లైక్ ద మూన్, వై. నీకు చందమామ అంటే ఇష్టమైన ఎందుకు? ఎస్, ఐ లైక్ ద మూన్ బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద ఫుల్ మూన్. నిండు చందమామ అనమాట. నెక్స్ట్, హౌ ఈజ్ ఇట్. చూసినప్పుడు ఎప్పుడైనా చూసావా, చూస్తే అది ఎలా ఉంది? ఎస్, ఐ హ్యావ్ సీన్ ద ఫుల్ మూన్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. కింద రైమింగ్ వర్డ్స్ ఇచ్చారు. పోయంలో ఎండ్ ఆఫ్ ద వర్డ్ రెండు ఒకేలా పలికితే వాటిని మనం రైమింగ్ వర్డ్స్ అంటాము. పోయంలో ఉన్న రైమింగ్ వర్డ్స్ చూస్తే మూన్, సూన్, దేర్, ఎయిర్, ల్యాంప్, క్యాంప్, వీక్, బీక్, బౌ, సో, గ్రోన్, షోన్, రౌండ్, ఫౌండ్. ఇది మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 6 బీ గుడ్ అండ్ హ్యావ్ గుడ్. ఈ టాపిక్లో ఉన్నటువంటి మీనింగ్స్, ప్రీ రీడింగ్ యాక్టివిటీ, టెక్స్టువల్ వొకాబులరీ, గ్రామర్, అట్లాగే రైటింగ్ టాస్క్, వాటికి సంబంధించినటువంటి వివరణ ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.